సుప్రీంకోర్టులో జర విఐపి కల్చర్ ఉంటుండే. అంటే విఐపి కల్చర్ ఏంది గిరీష్ అని అంటే సీనియర్ లాయర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, లాబీయిస్టులు వీళ్ళది బాగా ఒక బ్రిగేడ్ నడుస్తుండే, లాబీ నడుస్తుండే, పైరవి నడుస్తుండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసు ఉందనుకో, జడ్జి గారు తెలుసుకున్నారు అని అంటే ఫోన్ చేసి లైన్ అంతా బ్రేక్ చేసి పోయేసి హియరింగ్లు తెచ్చుకుంటుండే. ఇది ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యంగానే అబాలిష్డ్ అని చెప్పేసి తీర్చిపడేరు. ఓన్లీ స్పెషల్ ఇంట్రెస్ట్ దేని మీద చూపాలా కోర్టులు అని అంటే డెత్ పెనాల్టీ లేదా రాజ్యాంగ ఉల్లంఘన ఏదైనా జరిగితే, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీస్, నీ ఫండమెంటల్ రైట్స్, నీ హక్కులు ఏమన్నా ఉల్లంఘన చేయబడితే ఇవిటి మీదనే ఎమర్జెన్సీ ఉండాలి తప్ప ఈ బ్యాక్డోర్ ఎంట్రీలు బంద్ అని చెప్పిండు. అంటే సుమారు సుప్రీంకోర్టులో ఏవైతే 90,000 కేసులు పెండింగ్ ఉన్నాయో అట్లీస్ట్ ఇవాళ వాటికి కొంచెం దిశానిర్దేశం దొరుకుతుందేమో అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఈ మాట సూర్యకాంత్ గారి నోట వచ్చిన తర్వాత మెరిట్కి ప్రాధాన్యం కల్పించినట్టు అనిపిస్తుంది.